హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ఈరోజు మనం మట్టితో వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను అలాగే రంగులు వేసిన విగ్రహాలను కొనుక్కుని వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పటికీ చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు చేస్తున్నారు. ఒకవేళ మట్టితో వినాయకుని విగ్రహాలు చేసినా సరే అవి చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల వల్ల మనకి వాతావరణ కాలుష్యం అనేది పెరిగిపోతుంది. సో అందు గురించి మట్టి వినాయకుడిని ప్రమోట్ చేయడానికి అలాగే మట్టితో వినాయకుడిని చేసుకోమని అందరికీ చెప్పడం కోసం నేను ఈరోజు మట్టితో వినాయకుడిని చేసి మా ఇంట్లో పూజకి అలాగే నాతో పాటు ఉంటున్న ఇద్దరు తెలుగు వాళ్ళకి మట్టితో చేసిన వినాయకుడిని ఇచ్చి వాళ్ళని కూడా నెక్స్ట్ టైం నుంచి మట్టి వినాయకుడినే చేసేలాగా ప్రమోట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ముందుగా మీరు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడానికి తీసుకున్న మట్టిని ఈ విధంగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. మీరు తీసుకున్న మట్టిలో ఏమైనా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే ఆ మట్టి నుంచి క్లేని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి మా ఫ్రెండ్ ఆల్రెడీ వీడియో చేసిందండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మట్టిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వినాయకుడి విగ్రహాన్ని చేసుకుందాం. ముందుగా మనం వినాయకుడి విగ్రహం పెట్టడం కోసం అడుగున బేస్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా కొద్దిగా మట్టిని తీసుకుని రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఈ విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెండు చేతుల మధ్య లైట్గా ప్రెస్ చేస్తూ స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు సైడ్స్ ఏమైనా సరే క్రాక్స్ ఏమైనా ఉంటే అవి లేకుండా ఉంటాయి. బేస్ని తయారు చేసుకున్న తర్వాత పొట్టను తయారు చేసుకోవడం కోసం కొద్దిగా మట్టిని తీసుకుని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్లో సగం మట్టిని తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా రెండు రౌండ్ బాల్స్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ రెండు రౌండ్ బాల్స్ ఒకదాన్నేమో ఛాతీ కోసం ఇంకొక దాన్ని తల కోసం వాడతాం. ఇప్పటి వరకు మనం ఛాతీ కోసం, పొట్ట కోసం, తల కోసం రౌండ్ బాల్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కాళ్ళు చేతులు ప్రిపేర్ చేసుకోవడం కోసం రౌండ్ బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం వినాయకుని కాళ్ళను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా కొద్దిగా మట్టిని తీసుకుని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసి ఆ తర్వాత సిలిండ్రికల్ షేప్లో తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ముందు రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత సిలిండ్రికల్ షేప్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం చేతులను తయారు చేసుకోవడం కోసం కాళ్ళను తయారు చేసుకోవడంలో తీసుకున్న మట్టిలో కొద్దిగా మట్టిని తగ్గించి తీసుకుని ముందుగా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసి ఆ తర్వాత సిలిండ్రికల్ షేప్లో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకొక 3 చిన్న రౌండ్ బాల్స్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద రౌండ్ బాల్, 2 చిన్న రౌండ్ బాల్స్. ఇందులో మనం పెద్ద రౌండ్ బాల్ని తొండం తయారు చేయడానికి, ఇంకొక 2 చిన్న రౌండ్ బాల్స్ ఏమో చెవులు తయారు చేయడం కోసం. మనం ముందుగా ప్రిపేర్ చేసిన బేస్ని ఈ విధంగా వాటర్తో తడపడం వల్ల మనం పైన విగ్రహం పెట్టినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకున్న రౌండ్ బాల్ని ముందుగా ప్రిపేర్ చేసిన బేస్ మీదకి పెట్టుకుని ఈ విధంగా స్టిక్ చేసుకోండి. కాళ్ళ కోసం ముందుగా రెడీ చేసిన ఈ సిలిండ్రికల్ షేప్ని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఈ విధంగా కాళ్ళ దగ్గర లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి కాళ్ళ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇదే విధంగా రెండవ కాళ్ళను కూడా స్టిక్ చేసేసుకోండి. ఈ విధంగా పైన వాటర్తో తడపడం వల్ల మీకు పైన ఏమైనా క్రాక్స్ వస్తే అవి లేకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఛాతీ కోసం ముందుగా ప్రిపేర్ చేసిన రౌండ్ బాల్ని నేను చూపించిన విధంగా ఈ షేప్లో ప్రిపేర్ చేసుకుని పొట్ట పై భాగంలో పెట్టి నేను చూపించిన విధంగా స్టిక్ చేసేసుకోండి. చేతిని వాటర్లోకి డిప్ చేసి ఈ విధంగా స్టిక్ చేసుకోవడం వల్ల మనకి ఊడిపోకుండా ఉంటుంది. ఇదే విధంగా చేతులను కూడా నేను చూపించిన విధంగా స్టిక్ చేసేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క పార్ట్ పెట్టుకున్న తర్వాత మనం వాటర్తో ఈ విధంగా స్టిక్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల అవి విడిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా రెండవ చేతిని కూడా స్టిక్ చేసేసుకోండి. చేతులని స్టిక్ చేసేసిన తర్వాత తలని కూడా నేను చూపించిన విధంగా స్టిక్ చేసేసుకోండి. ఇప్పుడు మనం చెవులను తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసిన రౌండ్ బాల్ని లైట్గా ప్రెస్ చేస్తూ నేను చూపించిన విధంగా స్టిక్ చేసేసుకోండి. ఈ వినాయకుని విగ్రహాన్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం ఏం పట్టదండి. 45 మినిట్స్లో మనం వినాయకుని విగ్రహాన్ని తయారు చేసేసుకోవచ్చు. మీరు వినాయకునికి తొండాన్ని తయారు చేసేటప్పుడు పైన లావుగా కింద సన్నగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మనకి వినాయకుని యొక్క తొండం అనేది కరెక్ట్ షేప్లో వస్తుంది. ఈ విధంగా పైన లావుగా ఉన్న భాగాన్ని తలలోకి స్టిక్ చేసేయండి. ఇప్పుడు మనం కిరీటం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక రౌండ్ బాల్ని చేసుకుని ఈ విధంగా నేను సర్కిల్లా చేశానండి. ఇదే విధంగా 3 స్టెప్స్ పెట్టాను నేను.
ఇప్పుడు నేను కళ్ళ కోసం 2 మిరియాలను తీసుకుని వినాయకుని విగ్రహానికి స్టిక్ చేసేసానండి. మీరు కావాలి అంటే ఏదైనా టూత్ పిక్తో అయినా సరే మీరు కళ్ళ షేప్ని కూడా గీసేయచ్చు. తర్వాత పేపర్ని ఫోల్డ్ చేసి వినాయకుని విగ్రహానికి నామాలు కూడా గీసేసాను. ఇప్పుడు నేను వినాయకుని విగ్రహానికి కడియాలు పెట్టడం కోసం కొద్దిగా మట్టిని తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసి ఈ షేప్లో ప్రిపేర్ చేసి కాళ్ళకి స్టిక్ చేసేసాను. ఇదే విధంగా చేతులకు కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టేశాను. నేను నా దగ్గర ఉన్న చిప్స్తో కిరీటాన్ని అలాగే పీఠాన్ని కూడా సింపుల్గా డెకరేట్ చేసేసాను. ఇప్పుడు మనం దంతాల కోసం ఈ విధంగా 2 చిన్న రౌండ్ బాల్స్ని తీసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే కుడి దంతం అనేది కొంచెం విరిగి ఉంటుంది కదా, అది కొంచెం చిన్నగా, ఎడమ దంతం కొంచెం పొడుగ్గా ప్రిపేర్ చేసుకుని నేను చూపించిన విధంగా స్టిక్ చేసేసుకోండి. నేను కుడుములు పెట్టడం కోసం ఈ విధంగా ఒక చిన్న గిన్నెలాగా తయారు చేసుకున్నానండి. దీన్ని కూడా చిప్స్తో డెకరేట్ చేసేసాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన కడియాలకు ఈ విధంగా టూత్ పిక్తో చిన్న చిన్న హోల్స్ లాగా డిజైన్ చేసేసుకోండి. కొద్దిగా మట్టిని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని వీటిని ముందుగా తయారు చేసుకున్న బౌల్లోకి వేసేసుకోండి. ముందుగా పెట్టుకున్న నామాలకు ఈ విధంగా విభూదిని రాయండి. గణపతి బప్పా చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా వినాయకుని విగ్రహాన్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.